ప్రభుత్వంపై నమ్మకంతో సర్కారు బడుల్లో చదివించేందుకు తల్లిదండ్రులు పిల్లలు పంపిస్తూ ఉంటారు. కానీ అక్కడ సౌకర్యాల కొరతతో నానావస్థలు ఎదుర్కొంటూ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బద్దుతండాలు ప్రాథమిక పాఠశాల విద్యార్థులంతా ఒకే గదిలో చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం దృష్టి సారించి మరో గది నిర్మించి పలు సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు కోరుతున్నారు. నేను ఇక్కడ ఎంపీపీఎస్ బద్దుతండాలో స్కావెంజర్గా పనిచేస్తున్నాను. మాకు ఒకటే క్లాస్ రూమ్ ఉంది. ఆ క్లాస్ రూమ్లో 20 మంది ప్లస్ పిల్లలు ఉన్నారు. వాళ్ళకి బెంచెస్ అనేది లేదు. కింద కూర్చోడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకే రూమ్లో 5 క్లాసెస్ జరుగుతున్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. మాకు కొన్ని ఇంకొక రూము కావాలి. అండ్ కొన్ని బుక్స్ అనేవి లేవు. బుక్స్ కూడా కావాలి. స్కూల్ యూనిఫామ్ కావాలి. ప్లేయింగ్ ఆడుకోవడానికి వస్తువులు కావాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వానికి వేడుకునేది ఒకటే, ప్లీజ్ మాకు బెంచెస్ అనేది ఇప్పియండి. బెంచెస్ అనేది లేక పిల్లలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంకొక టీచర్ కావాలి. టీచర్ కూడా ఒక్కరే ఉన్నారు. 5 క్లాసెస్ని ఒక్క టీచరే మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి ఇంకో టీచర్ కావాలి. అండ్ ఇంకా బుక్స్ కావాలి. ఇంకా ప్రభుత్వానికి నేను చేతులు జోడించి అడుగుతున్నాను. బెంచెస్ నేను చెప్పినవన్నీ మాకు ఇప్పియండి ప్లీజ్.